ఈ బిజినెస్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కారణం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు దేనికైతే వాల్యూ ఇస్తారో అది మీ దగ్గర ఉంటుంది. ఒకసారి కౌన్ బనేగా కరోర్పతి జరుగుతుందండి. దాంట్లో మార్వాడి అమితాబ్ బచ్చన్ ముందు కూర్చున్నాడు. అమితాబ్ బచ్చన్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు, నువ్వు ₹1,00,00,000 గెలిస్తే ఏం చేస్తావు అంటారు. కానీ ఆయన ఏం చెప్తాడో తెలుసా అండి, ₹1,00,00,000 నేను గెలిస్తే మొత్తం లెక్కేస్తా అంటాడు. వాళ్ళు మనీకి ఇచ్చే వాల్యూ అలాంటిది. ఒక మార్వాడి 20 అంతస్తుల భవనం నుంచి కింద పడుతుంటాడు. 4వ అంతస్తులో 4th ఫ్లోర్ లో విండో నుంచి మార్వాడి వాళ్ళ వైఫ్ రొట్టెలు చేస్తుంటదండి. పడుతూనే విండో నుంచి చెప్తాడు, రొట్టెలు చేయమాకు, నేను రాను అని చెప్తాడు. వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారంటే ఎక్కడ వేస్ట్ చేయరండి వాళ్ళు. నమస్తే అండి. ఈరోజు ఒక వ్యాపార సామ్రాజ్యం మార్వాడి బిజినెస్ గురించి మనం మాట్లాడుకుందామండి. అంటే ఈరోజు మార్వాడి బిజినెస్ అనేది మార్వాడీస్ ఎలా బిజినెస్లో సక్సెస్ అవుతున్నారో, ఏ విధంగా సక్సెస్ అవుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అంటే చాలామందికి ఒక ఆతృత ఉంటుంది, అసలు మార్వాడీస్ ఎలా సక్సెస్ అవుతారు బిజినెస్లో, వాళ్ళే బిజినెస్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళే బిజినెస్లో ఎందుకు ఎదుగుతున్నారు అనేది అందరికీ చాలా ఆతృత ఉంటుంది అని తెలుసుకోవాలని. ఒకటి గుర్తుపెట్టుకోండి, చిరుత ఎంత వేగంగా పరిగెత్తగలదో, గద్ద ఎంత వాడిగా చూడగలదో, మార్వాడి మైండ్ సెట్, వాళ్ళ తెలివితేటలు కూడా అంత వాడిగా అంత వేడిగా ఉంటాయండి. అంటే ఈరోజు మన భారతదేశంలో బిలినియర్స్ చూసుకుంటే దాదాపుగా మన భారతదేశంలో ఉన్న బిలినియర్స్లో 40% మార్వాడీస్ ఉన్నారట. అంటే చూడండి ఎంతమంది బిజినెస్ మ్యాన్స్. అంటే ఎందుకు కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే మార్వాడి అనే వ్యక్తి, ఎవరైనా మార్వాడీస్ ఫ్యామిలీస్లో దాదాపుగా జాబ్ చేయరండి, ఓన్లీ బిజినెస్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు జాబ్ని ఇష్టపడరు. అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకు కానీ అదేవిధంగా బిజినెస్నే ట్రైన్ చేస్తారన్నట్టు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా బిజినెస్ ఫ్యామిలీస్ కాబట్టి పిల్లలకు కూడా ఆ విధంగా వాళ్ళని పెంచుతారు. అంటే ఈ విధంగా ఇంకో విషయం కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ఈరోజు మల్టీమిలినియర్స్, ఒక 5 మల్టీమిలినియర్స్ తీసుకుంటే అందులో 2 మార్వాడీస్ ఉంటారట. అంటే చూశారు కదండి. అంటే ఈరోజు వ్యాపార సామ్రాజ్యంలో, అంటే వాళ్ళ వ్యాపార కోణంలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశానికి పేరు తీసుకొచ్చింది ఓన్లీ మార్వాడీస్ అండి. అంటే ఈరోజు ఎంత స్థాయికి ఎదిగారంటే అంత స్థాయి. అంటే దాదాపుగా మన భారతదేశంలో పెద్ద పెద్ద మీడియా కంపెనీ, ఆ మీడియా ఏంటి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లోక్మాన్, అంటే ఇలాంటి కంపెనీలు ఎన్నో కంపెనీస్ ఉన్నాయండి. ఇంకోటి స్టార్టప్ కంపెనీస్ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. స్టార్టప్ కంపెనీస్ మనకు అందరికీ తెలిసిన విషయం, అందరికీ పరిచయమైన కంపెనీ ఈరోజు ఫ్లిప్కార్ట్. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్తో పాటు స్నాప్డీల్, దాంతోపాటుగా నెక్స్ట్ మనకి అందరికీ తెలిసింది లెన్స్కార్ట్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి. అంటే ఓయో, జొమాటో, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా స్టార్టప్ కంపెనీస్ కూడా అన్నీ మార్వాడీకి సంబంధించినవి. అంటే ఈ విధంగా ఈరోజు ఈ బిజినెస్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కారణం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బిజినెస్కి ఇచ్చే వాల్యూ అన్నట్టు. అంటే వాళ్ళ నరాన్న కూడా వాళ్ళ బ్లడ్లో బిజినెస్ ఎక్కువ ఉంటుందండి. అంటే వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ వాళ్ళు ప్యూర్లీ బిజినెస్ మైండ్ సెట్ అన్నట్టు. అంటే ఈరోజు ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెటే కారణం. అంటే వాళ్ళకున్న తెలివితేటలు కావచ్చు, బిజినెస్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అండి. ఇంకోటి చాలామంది మార్వాడీస్ని వీళ్ళకి కంజూస్ మైండ్ సెట్ ఉంటుంది అంటారండి. కంజూస్ మైండ్ సెట్ అంటే వాళ్ళు కంజూస్ కాదండి. వాస్తవంగా ఏంటంటే మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్లో అంటే ఫంక్షన్స్ కానీ, వాళ్ళు వేసే డ్రెస్సింగ్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడ తగ్గరన్నట్టు. అంటే వాళ్ళు తినే ఫుడ్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మార్వాడి స్వీట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అన్నట్టు. అంటే వాళ్ళు ఎక్కడా కూడా అది ఎక్కడ కంజూస్ చూపించరు. అది కంజూస్ కాదండి. వాళ్ళు ఏంటంటే మనీకి ఇచ్చే వాల్యూ. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు దేనికైతే వాల్యూ ఇస్తారో అది మీ దగ్గర ఉంటుంది, అదే మీరు వాల్యూ ఇవ్వకపోతే అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందండి. ఇంకొకటి, అసలు మెయిన్ మార్వాడీస్ కాకుండా ఉన్న వాళ్ళు, అంటే నాన్ మార్వాడీస్, అసలు మార్వాడీస్ బిజినెస్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అవుతారా అంటే వాళ్ళు ఫెయిల్యూర్ అనేది దేని కింద భావిస్తారు తెలుసా అండి? వాళ్ళు బిజినెస్లో ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఈ బిజినెస్లో నాకు ఇన్ని లాభాలు రావాలి, ఇంత ఉండాలి, అంటే నా ప్రాఫిట్స్ ఇదని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. కానీ ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ఫెయిల్యూర్గా భావిస్తారండి. అంటే అర్థమైంది అనుకుంటా. అంటే ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఆ విధంగా, అంటే రెగ్యులర్గా ఇంకొకటి ఏంటంటే, మన నాన్ మార్వాడీస్ వాళ్ళు బిజినెస్ చేసే ఫ్యామిలీస్ చూడండి ఎట్లా ఉంటారంటే, వాళ్ళ ప్రాఫిట్ లాస్లు కూడా 2 years ఒకసారి చూసుకుంటారు. కానీ మార్వాడి
రెగ్యులర్గా అకౌంటింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అసలు ముందు మార్వాడీస్ ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు? అది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్వాడి రాజస్థాన్లోని మార్వానియా ఎడారి ప్రాంతం నుంచి మార్వాడీస్ వచ్చారు. ఇంకొకటి, మనం ఏ ఇంటికైనా వెళ్ళామనుకోండి, అక్కడ అందరూ ఒకే చోట కూర్చొని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని కూడా అందరూ ఒకే చోట కూర్చొని చక్కగా పిండి వంటలు, స్వీట్స్, లడ్డూలు, పచ్చళ్ళు, లేకపోతే అప్పడాలు ఇవన్నీ తయారు చేస్తుంటారు. అందరు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే చోట కూర్చుంటారు. అలాంటి ఎక్కడైనా కూర్చున్నారని కొంచెం ఖచ్చితంగా చూడండి, అది మార్వాడి ఫ్యామిలీ అయి ఉంటుందండి. అంటే అర్థమైంది అనుకుంటా. అంటే వాళ్ళలో ఉన్న యూనిటీ కావచ్చు, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయరు వాళ్ళు. అంటే టైంకి చాలా వాల్యూ ఇస్తారు. అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు కలిసి కష్టపడతారండి, అందరు కలిసి పనిచేస్తారు, ఎవ్వరు కూడా ఖాళీగా ఉండరు. అంటే వాళ్ళు దాన్ని కూడా ఒక బిజినెస్ లాగా చేస్తారండి. మార్వాడి కానీ నాన్ మార్వాడి కానీ ఒకసారిగా ఆలోచిస్తే, ఏదన్నా వీళ్ళకి ఖాళీ టైం దొరికిందనుకోండి, మార్వాడీస్ ఖాళీ టైం దొరికితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? వాళ్ళు ఖాళీ టైంలో బిజినెస్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత, వాళ్ళ షాప్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, నెక్స్ట్ ఆ రోజు అకౌంటింగ్ ఏంటి, ఎట్లా అంటే ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఇవే ఆలోచిస్తారండి. అదే నాన్ మార్వాడీస్, అంటే మార్వాడీస్ కాకుండా వేరే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో తెలుసా అండి? ఏదైనా ఖాళీ టైం దొరికితే బయటికి వెళ్దామా, లేకపోతే సినిమాకి వెళ్దామా, లేదా టైం పాస్ చేద్దామా, లేదా పార్టీ చేసుకుందామా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్దామా అనేది, అంటే వీళ్ళకి చాలా, అంటే ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, వాళ్ళు ప్రతి సెకండ్కి వాల్యూ ఇస్తారండి. అంటే వాళ్ళకి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనీ ఈక్వల్ టు టైం. అంటే ఇక్కడ మనీ ఎంత విలువైందో వాళ్ళకి టైం కూడా అంతే విలువైంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మార్వాడీస్ కొంచెం కూడా ఎలాంటిది వేస్ట్ కానీరు. అంటే దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే, ఒక మార్వాడి 20 అంతస్తుల భవనం నుంచి కింద పడుతుంటాడు. అంటే 20 అంతస్తుల భవనం నుంచి కింద పడుతుంటే 4వ అంతస్తులో 4th ఫ్లోర్లో విండో నుంచి మార్వాడి వాళ్ళ వైఫ్ రొట్టెలు చేస్తుంటుందండి. ఆ పడుతూనే విండో నుంచి చెప్తాడు, రొట్టెలు చేయమాకు, నేను రాను అని చెప్తాడు. అంటే ఇక్కడ ఒకసారి గమనించారా? అంటే రొట్టెలు చేయమాకు అంటే చావు బతుకుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా అక్కడ రొట్టెలు వేస్ట్ అయితేనే అక్కడ కూడా చెప్తాడండి. అంటే ఇక్కడ అర్థమైంది అనుకుంటా. అంటే వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారంటే, ఎక్కడ కూడా చిన్నది కూడా పోనీరు వాళ్ళు. అంటే ఎక్కడ వేస్ట్ చేయరండి వాళ్ళు. ఇంకోటి, మార్వాడీస్ మనీ మేనేజ్మెంట్లో కూడా చాలా ఎక్స్పర్ట్స్, బిజినెస్లో కూడా వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, ఒక ఎంప్లాయీని తీసుకోవాలన్నా కూడా వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు. ఒక చిన్న ఉదాహరణ దీనికి మీకు కనెక్ట్ అవుతూ చెప్పొచ్చు. మార్వాడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. అంటే మార్వాడికి ఒక స్వీట్ షాప్ ఉంటుందండి. వాళ్ళ ఫ్రెండ్తో డిస్కస్ చేస్తాడు, అరే నాకు మా షాప్లో నేను ఒక ఎంప్లాయీని తీసుకోవాలనుకుంటున్నాను అడుగుతాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న ఎంప్లాయీ కావాలంటే మార్వాడి ఏం చెప్తాడు తెలుసా అండి? డయాబెటిక్ పేషెంట్ ఎవరైతే ఉండారో నాకు ఎంప్లాయీ కావాలంటాడు. అంటే ఇక్కడ గమనించారా? అంటే మామూలు వాళ్ళని పెడితే నువ్వు ఏమన్నా తిన్నవా, ఒకవేళ నువ్వు ఎన్ని స్వీట్లు తిన్నావు, ఒకవేళ నువ్వు ఎంత తిన్నావు అంత తిన్నావు అనే క్వశ్చన్స్ రావు. ఇక అదే డయాబెటిక్ ఉన్న పేషెంట్ పెట్టిండు అనుకోండి, ఎక్కడ కూడా ఒక స్వీట్ కూడా ముట్టుకోడండి. అంటే చూసారా ఎంత ముందు జాగ్రత్త ఉంటుందో వాళ్ళ బిజినెస్లో. మార్వాడీస్ వాళ్ళ బిజినెస్ అంటే మార్వాడీస్ ఒక చిన్న అవకాశాన్ని కూడా మాత్రం ఎక్కడ కూడా వదిలిపెట్టరండి. అంటే ఒక ఆపర్చునిటీని ఎక్కడ కూడా వదిలిపెట్టరు. అంటే దీనికి ఒక ఉదాహరణగా ఒకటి చెప్పొచ్చు. ఒక రోజు ఒక ట్రైన్లో మార్వాడి, చైనావాడు, నెక్స్ట్ సర్దార్జీ ముగ్గురు ప్రయాణం చేస్తుంటారండి. అయితే అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ బిజినెస్ మైండ్ సెట్ ఒకసారి చూడండి. ఒక ఈగ వచ్చి ఎవరైతే చైనా వ్యక్తి ఉన్నాడో ఆయన మీద వాళ్తుంది. వాళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన ఈగను కొట్టి చంపేసి నోట్లో తినేస్తాడు అన్నట్టు. ఈ సర్దార్జీ అడుగుతాడు, అదేంటి నువ్వు ఈగను మింగేసేవంటాడు. తర్వాత ఏమవుద్దంటే ఇంకొక ఈగ వచ్చేసి మార్వాడి మీద వాళ్తుందండి. అప్పుడు ఈ సర్దార్జీ అడుగుతాడు, నువ్వు కూడా తినేస్తావు ఏంటి ఆ ఈగనంటే, కాదు నేను తినను, ఈ ఈగని ఇట్లా చేతిలో పట్టుకొని నేను చైనా వాడికి అమ్మేస్తా అంటాడు. అంటే చూసారండి బిజినెస్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో. అంటే చిన్న అవకాశాన్ని కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టరండి. అంటే ఈరోజు మనం కూడా చూడాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ కానీ, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బిజినెస్లో చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళు ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా చాలా క్యాల్కులేటెడ్గా ఉంటారండి. ఇంకొకటి, వాళ్ళ మనీని కూడా, వాళ్ళ మార్వాడీస్ డబ్బుని కూడా ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా
వాళ్ళు ప్రతి రూపాయి కూడా పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనీని ఎక్కడ ఉంచుకోరు. అంటే డబ్బుని డబ్బు రూపంగానే సంపాదిస్తారండి. అంటే టర్న్ ఓవర్ అనేది కూడా ఆ విధంగానే చేస్తుంటారు. ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే మనం చూస్తుంటామండి, ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఏదన్నా వస్తే నాన్ మార్వాడీస్ ఎవరైనా కూడా ఏం చేస్తారో తెలుసా అండి, షాప్ కట్టేసి వెళ్ళిపోతారు. అంటే అన్నీ వదిలేసి మనం చేసే బిజినెస్ను కూడా ఫస్ట్ ఫంక్షన్కే ప్రాధాన్యత ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మార్వాడి దగ్గర ఫంక్షన్ అయినా కూడా, ఎంత దగ్గర వాళ్ళైనా కూడా ఖచ్చితంగా అందరు పోయినా కూడా ఆయన ఒక్కడే షాప్లో కూర్చుంటాడండి. అంటే వాళ్ళు బిజినెస్కి అంత వాల్యూ ఇస్తారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు అండి. ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయికి 2 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఆ బాయ్ ఫ్రెండ్లో ఒకళ్ళు మార్వాడి, ఒకళ్ళు నాన్ మార్వాడి. అంటే ఇద్దరు ప్రపోజ్ చేస్తారు, అంటే నన్ను పెళ్లి చేసుకొని. అమ్మాయి ఒకటి అంటది, మీరు నా కోసం ఏం చేస్తారని అడుగుతుంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని నా కోసం ఏం చేస్తారని అంటది. ఎవరు నా కోసం ఏం చేస్తారంటే, నాన్ మార్వాడి ఏం చేస్తాడంటే, నీ కోసం నా ప్రాణం ఇస్తా అంటాడు. అప్పుడు మార్వాడికి అర్థం కాదరే, వీడు ప్రాణం ఇస్తా అంటుండే, ఇంకా ఇంతకంటే నేనేం చేయగలనంటే మార్వాడి ఏం చెప్తాడో తెలుసా అండి, నేను నీ కోసం ఒకరోజు నా షాప్ బంద్ చేస్తా అంటాడు. అంటే చూసారండి, అంటే బిజినెస్కి ఎంత వాల్యూ ఇస్తారంటే అంత వాల్యూ ఇస్తారండి. అంటే ఆ విధంగా ఇంకొకటి మనీ క్యాలిక్యులేషన్లో కూడా వాళ్ళ చాలా ఇదిగా ఉంటారు. అంటే ప్రతి రూపాయిని కూడా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి కౌన్ బనేగా కరోర్పతి జరుగుతుందండి. దాంట్లో మార్వాడి అమితాబ్ బచ్చన్ ముందు కూర్చున్నాడు. అయితే అమితాబ్ బచ్చన్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఆ క్వశ్చనింగ్లో నువ్వు ₹1,00,00,000 గెలిస్తే ఏం చేస్తావు అని అంటారు. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాండి, మీరైతే ఏం చెప్తారు? కానీ ఆయన ఏం చెప్తాడో తెలుసా అండి, ₹1,00,00,000 నేను గెలిస్తే ఫస్ట్ ₹1,00,00,000 నేను కౌంట్ చేస్తా అంటాడండి. అంటే మొత్తం లెక్కేస్తా అంటాడు. అదే జనరల్గా మన మైండ్ సెట్, అంటే నాన్ మార్వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలుసా అండి, ₹1,00,00,000 గెలిస్తే నేను మంచి కారు కొంటా, మంచి ఇల్లు ఇలాంటివన్నీ చెప్తారండి. అంటే ఎక్కడ చూసారండి, వాళ్ళు మనీకి ఇచ్చే వాల్యూ అలాంటిది ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మనందరం కూడా ఇవి, అంటే ఇక్కడ మీకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, మార్వాడి మనీకి ఎంత వాల్యూ ఇస్తున్నారో అర్థమవుతుంది. అంటే మనం కూడా ఇవి కొన్ని మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మనం కూడా బిజినెస్లో సక్సెస్ కావచ్చండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక విషయం గమనించి ఉంటారు, మార్వాడీస్ జాబ్ చేయరు, ఓన్లీ బిజినెస్ మాత్రమే చేస్తారు. మనం కూడా ఒకసారి మీరందరూ కూడా ఎవరైనా కూడా బిజినెస్, అంటే జాబ్ చేయండి, జాబ్తో పాటు బిజినెస్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవుతారండి. ఒకవేళ మీకు ఏదైనా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ కావాలంటే మాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బిజినెస్ పరంగానే ఏమన్నా కూడా కాల్ చేయండి. ఒకవేళ మీకు ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.